ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఒకసారి దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాము. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము, 9వ వచనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీ యొక్క బైబిల్ గ్రంథంలో చూడండి. మిమ్మును ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి ధరించుకున్న వాడని ప్రత్యుత్తరమేగా, ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమున పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడని. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మంది అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్య భాగం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. ఈ యొక్క వ్యక్తి ఎవరంటే ఏలియా. ఎవరండి? ఏలియాని ఒక 50 మంది వచ్చి ఏమని పలకరిస్తున్నారంటే, ఓ ఏలియా అని పిలవట్లా. ఏమని పిలుస్తున్నారంటే దైవజనుడా అని పిలుస్తున్నారు. హల్లెలూయా. ఏమని అంటండి? అందరు చెప్పండి, దైవజనుడా, దైవజనుడా. దైవజనుడా అంటే అర్థం ఏంటంటే దేవుని మనిషి. ఎవరి మనిషి అండి? మనుషుల మనిషి కాదు. అంటే ఇతను దేవుని సంబంధి, మనుషుల సంబంధి కాదు. ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. అర్థమైందండి? అంటే ఇతను దేవుని యొక్క మనిషి, మన మనిషి కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు తిరిగే ఒక వ్యక్తి మన ఊరు వచ్చారనుకోండి, ఓ ఇతడు ఎమ్మెల్యే గారి తాలూకురా. ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము, మాట చెప్పవచ్చు చెప్పకూడదు తెలీదు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఊర్లో ఉన్న చాలామంది బండ్ల మీద ఒకటి అతికించుకున్నారు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంట. ఏంటండి? ఎవరన్నా బండి ఆపడానికి చూశారనుకో, బండి మీద ఏముంటుంది? పలానా ఎమ్మెల్యే గారి తాలూకా. అంటే బండి ఆపుతారేనా? ఆపరేనా? ఏంటండి? ఆపకుండా. అది ఎందుకు నిమిత్తమో మనకైతే తెలియదు. అంటే పలానా వ్యక్తిని సంబోధించుకొని నేను పలానా వ్యక్తి యొక్క మనిషిని అని చెప్పుకోవడానికి. అలాగనే దైవజనుడా అంటే ఎవరి మనిషి అంటే, దైవజనుడు అంటే దేవుని యొక్క మనిషి, మనుషుల మనిషి కాదు. ఎవరి మనిషి అండి? దేవుని యొక్క మనిషి. అంటే దేవుని దగ్గర యాజకత్వం చేసేవాడు, దేవుని పని చేసేవాడు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు, దేవుని చెప్పిన మాట తోచ తప్పకుండా చెప్పేవాడు. అతన్ని దైవజనుడా అంటారు. అర్థమైందండి? ఎంత చక్కగా ఒక దైవజనుని ముందు చాలామంది కూడా పేరుకు ముందు ఇప్పుడు పేరుకు ముందు చాలా పేర్లు పెట్టుకుంటారు. రెవరెండ్ అని, పాస్టర్ అని, ఇంకా రైట్ అని, ఇంకా చాలా రకాలైన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అన్ని పదాల కంటే కోటి రూపాయల విలువల గల మాట ఏందో చెప్పనా? దైవజనుడా. హల్లెలూయా. ఏ మాట అంటండి? దైవజనుడు. దైవజనుడు అంటే అది లోక సంబంధమైన పేరు కాదండి, అది దేవుని సంబంధమైన పేరు. అందుకే చాలామంది ఏదేదో పేరు, ఫాదర్ అని, ఫాదర్ అని, రైట్ అని, రెవరెండ్ అని, బ్రదర్ అని, పాస్టర్ అని, ఈ విధంగా పెట్టుకుంటారు. మంచిదే, కానీ వాళ్ళని ఏం తప్పుగా ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. కానీ దైవజనుడా అనే పేరు కంటే గొప్ప పదం ఏది కూడా బైబిల్ గ్రంథంలో సుమారుగా అండి ఆ పేరు 21 సార్లు వ్రాయబడింది.
దైవజనుడు అనే పదం అదేంటండి ఎన్నిసార్లు? 21 సార్లు. 21 సార్లు బైబిల్ గ్రంథంలో దైవజనుడు అనే పదం రాయబడింది. అంటే బైబిల్ గ్రంథంలో ఆ పేరు ఎందుకు రాయబడిందంటే ఆ పదం అంత విలువైంది. పాస్టర్ అని ఎక్కడా లేదు. హల్లెలూయా. ఏమని లేదండి బైబిల్లో? పాస్టర్ అని లేదు, బ్రదర్ అని లేదు, రైట్ అని లేదు, ఫాదర్ అని బైబిల్లో లేదు. కానీ ఏం పేరు రాయబడింది బైబిల్లో? దైవజనుడా అని రాయబడింది. చాలామంది బైబిల్ గ్రంథం దైవజనులుగా పిలిపించుకున్న వాళ్ళు ఉన్నారు. దైవజనుడా అని అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. దైవజనుడా. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇక్కడికి ఆహాబు రాజు ఏం చేస్తాడంటే, అమ్మ రాజు దగ్గర ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఎవరో ఏలియా నువ్వు మరణమవుతున్నావు అని ఒక విషయము వెళ్ళి తనతో చెప్పినప్పుడు వెంటనే ఎవరు ఆ మాట చెప్పింది అని తేరుకొని చూసే లోపు దైవజనుడు వెళ్ళిపోతుంటే అంతలో రాజు అడుగుతారు, ఎవరో వచ్చి ఎవరు ఆయన, ఎలాంటి వాడు అని రాజు అడిగితే అందుకంటే వాళ్ళు, అయ్యా అతడు గొంగలి ధరించుకొని నడుముకు తోలుదట్టు కట్టుకున్న వాడని ఒక ఆయన చెప్పాడంట. అందులో ఇంకొక ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఆయన ఎవరో కాదు, తిష్బీయుడైన ఏలియా అని ఇంకొక వ్యక్తి చెప్పాడు. ఓహో ఏలియానా అని అర్థం అవ్వగానే వెంటనే రాజు దగ్గర చాలామంది మనుషులు ఉంటారండి. రాజు దగ్గర ఇదిగో ప్రతి 50 మంది పైన ఒక అధికారి ఉంటారు. చాలామంది ఉంటారులే, అంటే చాలామంది అతని దగ్గర యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే రాజు ఏం చేస్తారు, అందరినీ కూడా ఒకళ్ళే సమాధానించలేరు కండి. ఇప్పుడు క్లాసులో 100 మంది ఉన్నారు, 100 మందిని కూడా టీచరే సమాధానించలేరు. ఏం చేస్తారంటే అక్కడక్కడ లీడర్ని పెడుతూ ఉంటారు. క్లాసు లీడరు. ఆ క్లాస్ లీడర్ ఎంతమందికి అంటే స్కూల్లో పిల్లలు కనుక 30 మంది ఉన్నారనుకో, 30 మంది మీద ఆ లీడర్ ఏం చేస్తాడు, టీచర్ గారు లేరనుకో ఇంకా రూమ్కి అంతా టీచర్ ఎవరు, క్లాస్ లీడరే టీచర్. ఇంకా అరిచావా బోర్డు మీద పేరేస్తా, టీచర్ రాగానే చెబుతా, టీచర్ వచ్చి ఏం చేసింది నిన్ను కర్రతో కొట్టిద్ది అని చదువుకునే పిల్లలకు బడుల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవునా కాదండి? అలాగనే రాజు దగ్గర కూడా చాలామంది కూడా యుద్ధం చేయడానికి చాలామంది కూడా లక్షల మంది, 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. అయితే వాళ్ళందరినీ కూడా ఒకే వ్యక్తి సముదాయించలేడు. అందుకే ప్రతి 50 మందికి పైన ఒక అధికారి, ఒక 50 మందికి పైన ఒక అధికారి, అలాగే ఒక 100 మీద ఒక అధికారి. 100 మీద ముందు ఉండే అధికారిని శతాధిపతి అంటారు. ఏమంటారమ్మా? మనము కొత్త నిబంధన గ్రంథంలో శతాధిపతి అనే ఒక వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమలాడతాడు కదండి, ఆయన శతాధిపతి, 100 మీద పైన అధికారి అంట ఆయన. ఇప్పుడు ఈ ఆహాబు రాజు ఏం చేస్తాడంటే, అయ్యా ఆయన ఎవరో కాదు ఏలియా అని చెప్పగానే రాజు ఏం చేస్తాడంటే 50 మంది మీద ఉన్న ఒక అధికారిని పిలిచి, అబ్బాయి రాజుగారు చెప్పండి, అదిగో ఏలియా అని చెబుతున్నా కదా, ఆయన దగ్గరికి వెళ్ళి రాజు పిలుస్తున్నాడు అని చెప్పు అని చెప్పగానే అతను ఏం చేస్తాడు, నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు, నీతో పాటు 50 మంది ఉన్నారు కదా, 50 మంది కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పగానే సరే రాజుగారు అని 50 మంది కూడా తను తీసుకెళ్ళి దైవజనుడు కొండ మీద ఉంటాడు. ఎక్కడ ఉంటానమ్మా? కొండ మీద కూర్చొని ఉండగానే వీళ్ళు వెళ్ళిపోయి గట్టి కేకలేస్తున్నారు. ఏమని కేకలేస్తున్నారు? దైవజనుడా నువ్వు దిగిరా, మా రాజుగారు రమ్మన్నారు, అంటే దైవజనుడి కోపం వచ్చి ఏమన్నా తెలుసా? దైవజనుడికి వెంటనే కోపం వచ్చి, నేనే కనుక దైవజనుడిని అయితే పైనుంచి అగ్ని దిగి ఆ 50 మందిని చంపాలని దైవజనుడు ఆజ్ఞాపించగానే వెంటనే ఆకాశము తెరవబడి అగ్ని కురిసి వెంటనే ఆ 50 మంది మీద ఏమైపోయిందంటే అగ్ని కురిసి వారు చచ్చిపోతారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను? దైవజనుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. చాలామంది కూడా దైవజనుడు చాలా చులకనగా చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. దైవజనుడు అంటే చాలామంది కూడా ఏదో ఇతడు చందాల కోసం వస్తున్నాడులే, డబ్బుల కోసం వస్తున్నాడులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇచ్చే చందాల కోసం కాదు దైవజనుడు వచ్చి, మీ గ్రామ రక్షణ కోసం. హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా. మీ గ్రామ రక్షణ కోసం దైవజనుడు వచ్చి, మీరు ఇచ్చే చందాల కోసం
అమ్మ మీరు ఇచ్చే బియ్యం కోసం, మీరు ఇచ్చే డబ్బుల కోసం దైవజనుడు రావట్లేదు. దైవజనుడు అన్నింటిని వదిలిపెట్టుకొని, అన్నింటిని కూడా చంపుకొని అందరూ కూడా వదిలిపెట్టుకొని, నాకు సంఘమే ముఖ్యం, నాకు దేవుని సేవే ముఖ్యం అని అన్నింటిని కూడా వదిలిపెట్టుకొని ఎందుకు వస్తున్నాడు తెలుసా? మీరు ఎక్కడ నశించిపోతారో అని. హల్లెలూయా. మీరు ఎక్కడ నరకానికి వెళ్తారో అని, మీరు ఎక్కడ ఆ పాతాళంలో కాలిపోతారో అని. యేసు ప్రభు ఏ విధంగా అయితే పరలోక సింహాసనాన్ని అన్నీ కూడా వదిలిపెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఎటువంటి బాధలైతే, ఎటువంటి శ్రమలైతే పడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు నమ్మిన బిడ్డగా ఆయన దగ్గర ఉండే సేవకులు కూడా అంతేనండి. ఆయన దగ్గర ఉండే సేవకులు కూడా కుటుంబాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు. దైవజనుడు చాలామంది భార్య పట్టించుకోక భార్య వదిలేసి ఇంట్లోంచి పంపించేస్తే దేశాలు అమ్మడి తిరిగే వాళ్ళు కాదు వాళ్ళు. అదిగో మీ గ్రామం వచ్చి మీ కొరకు కన్నీరు కార్చే దేవుని సేవకులండి. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకులను ఎప్పుడు కూడా మీరు చులకన చేసి మాట్లాడు. ఎందుకంటే దైవజనులు ఎవరితో సమానం అండి? యేసయ్యతో సమానం. చాలామంది అంటూ ఉంటారు దైవజనులు దేవునితో సమానం అని అంటూ ఉంటారు. అటువంటి దైవజనుడిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు మన ఆలోచన, మీ ముందు ఒక ఆలోచన పెడతాను, ఈరోజు ఒక ప్రశ్న పెడతాను. అటువంటి దైవజనుడిని మీ యొక్క మనసులో ఎటువంటి స్థానం ఇస్తున్నారు? చాలామంది కూడా దైవజనుని కనపడితే, పాస్టర్ గారు ఇది ఒక కానుక తీసుకుని వెళ్ళిపోయిన అనే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. దైవజనుని కనపడితే ఏమి ఇచ్చేవాళ్ళంట? కానుక తీసుకోవడానికి వచ్చేది కాదండి దైవజనుడు అంటే. అర్థమవుతుందమ్మా? కానుక కోసం మాత్రం వచ్చేవాడు కాదు దైవజనుడు అంటే. నీ బాగోగుల గురించి, నీ ఆరోగ్యం గురించి, నీ పరిస్థితుల గురించి, అమ్మా నీ కుటుంబం గురించి, నువ్వు ఏడుస్తుంటే తట్టుకోలేక దేవుడు పంపిస్తే వచ్చిన వాళ్ళు దేవుని సేవకులు. అటువంటి దేవుని సేవకులు వస్తే చాలామంది తిరస్కారాలు, చాలామంది ఇంకా అబండాలు, చాలామంది అనుమానాలు, చాలామంది కుట్రలు, చాలామంది కూర్చొని ఆలోచనలు చేయడాలు, చాలామంది వీడు ఎందుకు వస్తున్నాడు రా, వీడికి తిండికి తికాణం లేదనుకుంటా అందుకే వస్తున్నాడేమో. హల్లెలూయా. తిండికి ఏం లేదంట, తికాణం లేదని అందుకే వస్తున్నాడేమో. వీడు బతకలేడురా పని చేసుకుని అందుకే వస్తున్నాడు, అందుకే బ్యాగ్ ఒకటి తగిలించుకొని మా ఊరు వస్తున్నాడు రా. లేరా అనుకునే వాళ్ళు లేరంటారమ్మా? ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నా జీవితంలో కూడా నేను చాలా అనుభవించాయన్నీ కూడా. చాలామందిని చూసా. దైవ సేవకుడు ఇంటికి వస్తే కనీసం గుక్కి నీళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా చూసా. దైవ సేవకుడు రాగానే తాగని పాస్టర్, నీళ్ళు తాగని అలసిపోయి ఇచ్చారనుకుంటా, కొంచెం నీళ్ళు తాగని పాస్టర్ అనేవాళ్ళు కూడా లేరండి. నిజంగా లేరు. పాస్టర్ గారు వచ్చారా, చేసి వెళ్ళిపోయిన తొందరగా. ఎందుకు ఉంటే ఏమైద్ది? ఆలస్యం కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు మేము మాట్లాడే మాటలు మీరు వినలేదులే, తొందరగా పంపించేస్తారు. హల్లెలూయా. ఉన్నారు. ఎందుకు ఈ మాటలు అంటున్నా అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ ఉన్నారండి. ఎక్కువసేపు ఉండగాని పాస్టర్ తొందరగా వెళ్ళిపోండి. ఎందుకు? వాళ్ళు వెళ్ళి సీరియల్ చూడాలి సాయంత్రం, మళ్ళీ వెళ్ళి టైం అవ్వట్లా. అదే నేను వెళ్ళే టైంకే సాయంత్రం ఏం చేస్తారు, సాయంత్రం పూట అమ్మ మంచి సీరియల్ వస్తూ ఉండిద్ది. శుక్రవారం ఇంటికి వెళ్ళి అమ్మ ప్రార్థనకి రాలేదంటే రారు, ఇంక బయటికి తలుపేసుకొని ఉంటారు. పిలిచి నోరు పెట్టి వెళ్ళిపోతారు. ఆయనే పిలుచుకుంటారులే, ఆయనే వెళ్తాడులే. ఏంటంటే వాళ్ళు సీరియల్ పోతుంది అక్కడ. ప్రార్థన ముఖ్యం కాదు వాళ్ళకి, దైవజనుడు ముఖ్యం కాదు. మీ మనసులో, మీ హృదయంలో దైవజనుడికి ఎటువంటి స్థానం ఇస్తున్నారు? అదొక ప్రశ్న ఈరోజు మీ కళ్ళ ముందు పెడుతున్నానండి. ఎటువంటి స్థానం ఇస్తున్నారు? చాలామంది కూడా చాలా రకాల స్థానాలు ఇస్తారు సేవకుడికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడిగానే చూస్తున్నారా? ఏదో మీ ఇంటికి వచ్చి ఏదో మీ ఇంటి దగ్గర దోచుకొని పోయే వ్యక్తిగా చూస్తున్నారు మీ జీవితంలో? అది మనం చాలా జాగ్రత్తగా నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. ఎటువంటి స్థానం ఇస్తున్నారు మీరు దైవజనుడికి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనుడికి మీరు ఎటువంటి గౌరవం ఇస్తున్నారు? నేనే కాదు, నేను ఏ రోజు రావచ్చు, రేపు రాకపోవచ్చు, అది మన చేతిలో లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడు మీ ఇంటికి వచ్చినా, ఏ సేవకుడు మీకు ప్రార్థన చేసినా, ఏ సేవకుడు మీ దగ్గరకు వచ్చి మీ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసి ఏ సేవకుడు అయినా సరే
వచ్చినప్పుడు దైవజనుని చూసి ఎటువంటి మాటలు పలుకుతున్నారు మీరు? ఒక ఆమె ఉందండి, ఇక్కడ కాదులేండి, ఆ ఊర్లో అనిద్ది. ఇంటికి వెళ్తే, ఏం పాస్టర్ గారు ఈరోజు ఎవరు రమ్మన్నారు అనిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎవరు రమ్మన్నారు? నాకు అప్పుడప్పుడు అనిపించింది, ఆమె ఏంది ఆ రకంగా నా మీద కోపం అడుగుతుంది ఏంటి? ఎందుకంటే ఆ టైంలో ఆమెకి ఏదో పని ఉంది, వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నా కదా నేను. అది ఆమెకు నచ్చట్లేదు. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, దైవజనుడిగా మీ ఇంటికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మ, దైవజనుడు కనుక దైవజనుడిని మీరు ఎంత ప్రేమిస్తే అంత ఆశీర్వాదం. ఇంకొక విషయం చెప్పనా, దైవజనుడికి దేవుడు కొన్ని అధికారాలు ఇస్తాడు. ఏమిస్తారమ్మా? అందుకే ఏలి అంటాడు, నేనే కనుక దైవజనుడితో వారికి ఆకాశం తెరవబడి ఏం రావాలా? అగ్ని రావాలా, అగ్ని వచ్చి వారిని చంపేయాలా. వెంటనే అండి నమ్మండి, దైవజనుడి నోటి వెంట ఆ మాట రాగానే వచ్చిందో లేదో తెలీదు, రాగానే వెంటనే ఆ 50 మంది కూడా చచ్చిపోయారు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, దైవజనుడు అంటే ఆషామాషి కాదండి. ఏదో ఒక ఉత్తిగా మీరు ఏదో తీసుకుంటున్నారు, కానీ ఆ తర్వాత చాలా పరిణామాలు జరుగుతాయి. దైవజనుడు కనుక కోపపడితే, దైవజనుడు కనుక కోపం వస్తే, దైవజనుడు కనుక మీరు కోపం తెప్పిస్తే, అది మీ మీదే కాదు, మీ కుటుంబాల మీద కూడా ప్రమాదం ఉంది. హల్లెలూయా. ఏముందమ్మా? ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి దైవజనులుగా. మొట్టమొదటిగా మోషే పిలిపించుకున్నాడు. ఎవరుగా? దైవజనుడిగా. ఎవరండి? మోషే దైవజనుడిగా పిలిపించుకున్నారు. మోషే ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్ళాడా? అమ్మ ఏదైనా బైబిల్ కాదు చదువుకున్నాడా? చదువుకో. కానీ మోషే ఎంత గొప్పగా వాడబడ్డా అంటే, బైబిల్ గ్రంథం ఓపెన్ చేయగానే మనకు కనపడే మొట్టమొదటి 5 పుస్తకాలు ఉంటాయి చూసావా, అది ఆయన రాసింది. హల్లెలూయా. అసలు సృష్టి గురించి ఎవరికైనా తెలుసా? సృష్టి ఎలా వచ్చింది, ఎలా కలిగింది, ఎన్ని రోజుల్లో కలిగింది, ఎట్లా చేశాడు, ఆదాము గురించి, అవ్వ గురించి, పాపం గురించి, ప్రజల గురించి ఎవరికి కూడా తెలియదు. కానీ ఆ మోషే అనే వ్యక్తి దేవునితో ఎంత సంబంధం ఉంటే, ఎంత దేవునితో రిలేషన్షిప్ ఉంటే, ఎంతగా దేవునితో మమేకమైతే, ఎంతగా దేవునితో కలిసిపోతే, ఒక స్నేహితునిగా ఒక ఇష్టమైన వ్యక్తిగా కలిసిపోతే మాత్రం దేవుడు చెప్పడు ఆ విషయాలు. హల్లెలూయా. అమ్మ ఏదైనా విషయాలు, ఏదైనా మంచి విషయాలు ఎవరితో పంచుకుంటారు మీరు? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇష్టమైన వారితో పంచుకుంటారు. ఏసైతే అన్నీ పంచుకోరు మీరు, నాకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నీ పంచుకోరు, కొన్ని మాత్రమే పంచుకుంటారు ఏసైతే. ఎందుకంటే నేను ఆ జీవితం నుంచి వచ్చినోన్నే. అదేందమ్మా, ఏసైతే అన్నీ పంచుకోరు, అది అబద్ధం. ఏసైతే ఎవరు పంచుకుంటారు తెలుసా అమ్మా? ఏసైతో అన్నీ పంచుకునేది ఎవరో తెలుసా? ఏసై నిజంగా ఎవరైతే అమ్మా మనతో బాగా ఎవరైతే ఇష్టంగా ఉంటారో, అదొద్దు నాకు మాట అమ్మా, మనతో బాగా ఎవరైతే ఇష్టంగా ఉంటారో, మనతో బాగా ఎప్పుడు రోజు ఎవరైతే మనతో మాట్లాడతారో, రోజు వచ్చి తిన్నావా తినలేదా అని ఎవరైతే అడుగుతారో, వాడిని కూర్చోబెట్టి, హల్లెలూయా, వాడిని కూర్చోబెట్టి అన్ని విషయాలు ఇంట్లో, అమ్మ అవునా కదా, ఇంట్లో విషయాలు కూడా, ఇంట్లో ముచ్చట్లు కూడా ఏం చేస్తాం, వాళ్ళతో పంచుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి నీ మీద ఉన్న నమ్మకం ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి నువ్వంటే ఇష్టం కాబట్టి. ఇష్టమైన వ్యక్తితో అన్నీ పంచుకుంటారు. నా మాట అర్థమైందండి? ఇష్టమైన వ్యక్తితో అన్నీ పంచుకుంటారు. అలాగనే మోషే అనే దైవజనుడితో, మోషేతో కూడా దేవుడు అన్నీ పంచుకున్నాడు. మోషే అదిగో ఈ సృష్టి ఎలా తయారు చేసింది తెలుసా? రాయి. ప్రభా ఎలా రాయమంట? ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించును. ఎట్లా తయారు చేశాడు అన్నీ కూడా వివరంగా రాయబడ్డాడు. అంటే దేవుడు చెప్పకుండా ఈ సృష్టి ఎట్లా జరిగిందనేది ఎవరికి కూడా అంటే, మోషే దేవునితో ఎంత ఇష్టంగా ఉంటే, ఎంత మమేకమైతే దేవుడు మాట్లాడతాడండి. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు ఎప్పుడు కూడా ఎవరితో సహవాసం చేసేవాడు? దేవునితో సహవాసం చేసేవాడు. దైవజనుడు ఎక్కువగా ఎవరితో స్నేహం చేస్తాడు? దేవునితో స్నేహం చేస్తాడు. కాబట్టి మీకు ప్రపంచానికి తెలియని విషయాలు కూడా దేవుడు ఎవరితో చెబుతాడు? దేవునితో చెబుతాడు. దేవుని సేవకులతో చెబుతాడు.
అదే రకంగా మీ పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి మీరు ఎవరితో చెప్పుకోకపోవచ్చు, కానీ మీ పరిస్థితులు కూడా ఎవరికి తెలుసు? ఎక్కువ శాతం దేవునికి తెలుసు. అంతే మాత్రమే కావదండి, దేవుని సేవకునికి కూడా తెలుసు. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు మనసులో పడే బాధ, వేదన ఒక్కోసారి దైవ సేవకుని మీకు ప్రార్థన చేస్తా చెప్పేస్తాడు. ఎట్లా చెబుతాడు? అవన్నీ నాకేం తెలుసా అమ్మ, నాకేం తెలుసా? దేవునికి మీరు చెప్పారు. దేవుడు ఎవరితో చెబుతాడు? దేవుని సేవకుడితో చెబుతాడు. దైవజనుడు వచ్చి ఏం చేస్తాడు? మీ విషయం గురించి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అది దేవుని సేవకుని యొక్క గొప్పతనం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు అంటే జ్ఞాపకం చేసుకున్నమ్మా, దైవజనుడు దేవుని సంబంధి. ఏ సంబంధమ్మా? దేవుని సంబంధి. ఈ మనుషుల సంబంధి కాదు. మీరు ఎట్ట పడితే అట్ట పిలవకూడదు దేవుని సేవకుడిని. ఏ విధంగా పడితే ఆ విధంగా మీరు మాట్లాడకూడదు. మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న వ్యక్తులతో కోపడినట్టు దేవుని సేవకుడి మీద కోపపడకూడదు. చాలామంది ఇంట్లో వ్యక్తుల్లాగా చూస్తారు. నాకు అప్పుడప్పుడు పాస్టర్ చెబుతూ ఉంటారు ఇంట్లో ఆమె గురించి. ఏదో అనకూడదులే నా పదం, అలా మాట్లాడతారంట. అంత ఫ్రీగా మాట్లాడవచ్చు, దేవుని సేవకునితో మాట్లాడవచ్చు, కానీ దేవుని సేవకుని ఇసికించే విధంగా, కోపం తెప్పించే విధంగా మనం చేయకూడదు. ఎందుకంటే చెబుతున్నాను వినండి జాగ్రత్తగా, దేవుని సేవకులను మనం ఆ విధంగా చేసి మాట్లాడకూడదు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి? అర్థమైందా నా యొక్క మాట? నా మాట అర్థమైందా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయండి. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుని సేవకుని గురించి అని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. అందులో ఒక విషయం గురించి నేను మీతో మాట్లాడతాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకరోజు అంటండి, దేవుడు ఒక దైవజనునితో ఒక ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఆ ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆ తల్లికి భర్త లేడు. ఎవరు లేరమ్మా? ఒకగానొక కొడుకు, ఒకే ఒక్క కొడుకు. అయితే దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటే దైవజనుడికి అక్కడికి వెళ్ళిన దాకా కూడా విషయం తెలియదు. ఆ విషయం దైవజనుడికి అక్కడికి వెళ్ళి దేవుడు వెళ్ళు అంటే వెళ్ళటమే దైవజనుడి పని. అంతకుమించి ప్రభా ఆమె ఏంటయ్యా, ఆ కుటుంబ పరిస్థితి ఏందయ్యా, ఆమె గోత్రం ఏందయ్యా, ఆమె కులం ఏందయ్యా, ఆమె ఏం చేసిద్దయ్యా అని అడగడు దేవుని సేవకుడు. దేవుడు వెళ్ళంటే వెళ్ళిపోవడమే దేవుని యొక్క సేవకుని యొక్క ఆ పని. అయితే దైవజనుడు వెళ్ళు అని చెప్పినప్పుడు దైవజనుడు వెళ్ళేప్పటికీ ఆ తల్లి ఏం చేస్తుంది? మీకు చాలా తెలుసు, ఈ విషయం కూడా మీకు తెలుసు. ఆ తల్లి పొలలు ఏరుకుంటుంది. నేను ఏరుకుంటుందమ్మా? పొలలు ఏరుకుంటుంది. పొలలు ఏరుకుంటూ ఉంటే దైవజనుడు వెళ్ళిపోయాడు. అమ్మా నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వరా? అర్థమైందా మీకు స్టోరీ? తాగడానికి నీళ్ళు ఇవ్వరా అనగానే వెంటనే ఆ తల్లి పొలలు అక్కడ వేసి తాగడానికి నీళ్ళు తీసుకొచ్చింది. నీళ్ళు తీసుకురాగానే వెంటనే దైవజనుడు అంటాడు, అమ్మా తినడానికి నాకు ఒక అప్పము వెయ్యరా అంటే, వెంటనే అప్పుడు తను బయటపడి, అయ్యా నాకు భర్త లేడు, నాకు ఒకే ఒక కొడుకు, మా ఇంట్లో పిండి ఎంత ఉంది? గుప్పెడు పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది, బుడ్లో కొంచెం నూనె మాత్రమే ఉంది. పొలలు ఏరుకొని వచ్చి ఆ రొట్టె కాల్చుకొని ఇద్దరిని తిని చచ్చిపోదాము అని అనుకుంటున్నామయ్యా. అది కాకుండా ఆ స్త్రీ ఉన్న ప్రదేశం అంతా కూడా కరువు అండి. 3.5 సంవత్సరాలు ఏలియా చెప్పాడు కదా, 3.5 సంవత్సరాలు మంచి అయిన వర్షమైన కురవదు అని రాజుతో ఆజ్ఞాపించాడు కదా. ఆజ్ఞాపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? వాగు దగ్గరికి వెళ్ళాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కాకోలం చేత కొన్ని రోజులు తిన్నాడు. కొన్ని రోజులు తిన్న తర్వాత దేవుడు ఏం చేశాడు? ఏలియా నువ్వు ఒక్కడివే ఉంటున్నావు, ఒక్కడివే అని ఫీలింగ్తో ఉన్నావు, ఒంటరి ఫీలింగ్తో ఉన్నావు. అయితే ఒక్కడివే అనే ఫీలింగ్ రాకుండా నేను ఒక చోటకి పంపిస్తాను అని దేవుని ఏం చేశాడంటే ఆ స్త్రీ దగ్గరికి పంపించాడు. ఫస్ట్ కెరీతు వాగు దగ్గర దేవుడు రొట్టె మాంసం పంపించేవాడు. తర్వాత ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె దగ్గరికి వచ్చిన కొన్ని సంవత్సరాలు పోషించబడినా అంటండి. అదేందమ్మా, కొన్ని నెలల్లో 1 సంవత్సరం దాకా పోషించబడ్డాడు. తర్వాత
కొన్ని సంవత్సరాల దాకా పోషించబడ్డాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? అయ్యా, నా దగ్గర కొంచెం నూనె, పట్టెడ పిండి, బుడిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. మేము దాన్ని తిని ఏమైపోతాము? మాకు ఇంక వేరే దిక్కు లేదు. ఎందుకంటే దేశమంతా కరువు. మాకు అదన్నా ఉంది. కొంతమంది అది కూడా, కొంతమందికి అది కూడా లేదు. ఆ రోజులు ఏంటండి, మీకు ఒక తెలుసా? మీకు చెబుతానండి, తర్వాత చెబుతాను. ఆ రోజుల్లో తిండి కోసం ప్రాకులాడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. తిండి కోసము ప్రాకులాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మానేడు ఏందో తెలుసా? బాతులు పెంటేస్తాయి కదా, బాత్రూమ్, ఆ బాత్రూమ్ కూడా తినేవాళ్ళు. అంత దరిద్రంగా ఆకలి వేసి ఆ బాతులు వేసే కోడి రెట్లు ఉండే చూసావా? ఆ రెట్ట కోసం ప్రాకులాడేవాళ్ళు ఆకలితో కడుపు నింపుకోవడానికి. అంత దరిద్రమైన దుస్థితి అక్కడ ఉంది. అయితే అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా పెట్టండి. ఆ స్త్రీ చెప్పింది. అయితే దైవజనుడు అన్నాడు, నేను చెప్పిన మాట ప్రకారము నీవు వెళ్ళి నాకేం చెయ్యి, ఒక రొట్టె తీసుకొని అప్పమ్మ తీసుకొచ్చి మీరు అప్పమ్ములు వేసుకుని తినండి అన్నాడు. వెంటనే ఆ స్త్రీ వెనకొక చూడకుండా దైవజనుడి చెప్పిన మాటకు లోబడి ఏం చేసిందంటండి, అప్పం తీసుకొచ్చి ఆ పిండి తీసుకుంది, అప్పం వేసింది, దైవజనుడు తీసుకొచ్చింది. ఇంకేముందిలే, అయిపోయింది. అక్కడ ఏముంది అమ్మా? ఏముంది అక్కడ? దైవజనుడికి పెట్టంగానే ఎంత గుప్పిడి పిండి అంతా ఇద్దమ్మా, ఒక అప్పం అయింది. అయితే ఎంత అప్పం? ఇంత అరిచేత అంతా అప్పం అయింది. అప్పం తీసుకొచ్చింది, దైవజనుడికి ఇచ్చింది. ఇంక తన మనసులో అనుకోని ఉండొచ్చాము, ఇంకేముంది, మొత్తం ఆయన పెట్టాను, ఇంక నాకేముంది అనుకొని ఉండొచ్చు. కానీ వెంటనే ఆమె ఏం చేసి తెలుసా? వెంటనే ఏం మాట్లాడుకుని దైవజనుడి మాట చెప్పిన మాట ప్రకారము అప్పం ఇచ్చింది. దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదాంలే, తనకు కూడా ఆకలి వేసింది కదండి, తనకు కూడా ఆకలి వేస్తుంది, నీళ్ళు తాగుదాంలే అని నీళ్ళు ముంచుకొని ఒకసారి పిండి తొట్టి వైపు చూసింది. హల్లెలూయా. ఒకసారి ఏం చేసింది? ఆ పిండి తొట్టి వైపు చూడంగానే ఎంత పిండి అయితే దైవజనుడికి వేయక ముందు ఉందో అంతే పిండి ఉంది. వాళ్ళు ఒకసారి చూడంగానే మళ్ళీ నూనె వైపు చూసింది. హల్లెలూయా. ఎవరి వైపు చూసిందండి? నూనె బుడ్డి వైపు చూసింది. చూడంగానే ఎంత నూనె అయితే దైవజనుడికి వేయక ముందు ఉందో అంతే నూనె అక్కడ ఉంది. ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఆహా, నా బయట ఉన్న మామూలు దైవజనుడు కాదు. హల్లెలూయా. అతను సేవించే దైవజనుడు మామూలు దైవజనుడు కాదు అనండి. ఆ దైవజనుడిని తన కుటుంబంలో ఒక సభ్యునిగా, తన ఇంటిలో ఒక వ్యక్తిగా తను చేర్చుకుంది. హల్లెలూయా. దైవజనుడి ఇంటికి వచ్చినప్పుడే నీళ్ళు కూడా ఏమో పో అని అనలా. నువ్వెవరయ్యా మా ఇంటికి వచ్చి అడుగుతున్నావు, మాకు తినడానికి లేదు, నీకాడ పెట్టేమి అని అనలా. మాకే లేదు పెట్టడానికి, ఆ పాస్టర్కి ఏమైనా పెట్టాం. హల్లెలూయా. ఏమండి, మాకే లేదు తినడానికి, ఆ పాస్టర్ గారికి మేమే ఆడిపెట్టాం, ఆయనకు రోజు ప్రతి వారం మేమే ఆడిపెట్టాం అని అనుకోలేమా. ఏం చేసింది? దైవజనుడు రాగానే అడిగిన వెంటనే ఏం చేసిందండి? ఆహారం పెట్టింది. దైవజనుడికి ఎప్పుడైతే తను ఆ విధంగా ఆహారం పెట్టి సిద్ధపరిచిందో, ఆహారం దైవజనుడికి ఎప్పుడైతే పెట్టిందో ఆ బుడ్లో నూనె ఏమైపోలేదంటండి? అయిపోయిందా? పిండి ఏమైనా అయిపోయిందా? అయిపోలా. తన బతికినంత కాలం అండి తింటానే ఉన్నారు, బతుకుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రదేశం అంతా, ఆ దేశం అంతా కరువు వచ్చింది. కానీ అమ్మా ఆ వెధవరాలి ఇంట్లో మాత్రం ఏమీ లేదు. ఎందుకు లేదు? దైవజనునికి వారు ఆతిథ్యం ఇచ్చారు. హల్లెలూయా. దైవజనుడిలాగే చూశారు. దైవజనుడిలాగే చూశారు. తినటానికి వచ్చేలా మా ఇంటికి అన్నట్టు చూడాల. హల్లెలూయా. తినటానికి వచ్చేలా మా ఇంటికి, తాగటానికి వచ్చేలా మా ఇంటికి అనే విధంగా వాళ్ళు చూడలేదండి. వాళ్ళు ఏ విధంగా చూశారు తెలుసా? దైవజనుడిని దైవజనుడిగానే చూశారు. దైవజనుడిగానే చూశారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? దైవజనుడిని పోషించారండి. ఏం చేశారమ్మ? వాళ్ళు పోషించబట్టి, దైవజనుడిని పోషించబట్టి వాళ్ళ కుటుంబం ఎలా అయిపోయింది తెలుసా? ఆ దేశం అంతా కరువు వచ్చింది, కానీ వాళ్ళ ఇంట్లో ఏం లేదు, కరువు రాలా. అక్క పప్పు ఉందా? రా ఎత్తాదా. హల్లెలూయా. అక్క నూనె ఉందా? ఎత్తాదా.
మా ఇంట్లో అయిపోయింది, అక్క అయిపోయింది. మరి దేశం అంతా కరువు ఎందుకు అయిపోదు? వచ్చిన అక్క కల్లా అవుతుంది అక్క. హల్లెలూయా. ఏంది అక్క అయిపోవట్లేదండి? మా ఇంట్లో అయిపోదమ్మా. ఎందుకు? మా ఇంట్లో దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరుంటారు మా ఇంట్లో? మా ఇంట్లో దైవజనుడు ఉన్నాడు, అందుకే అయిపోదు. ఏందయ్యా అంత స్పెషల్ అంటే? అతను దైవజనుడు ఎవరు అనుకుంటున్నా? సాక్షాత్ దేవుని మనిషి, సాక్షాత్ యేసు ప్రభు యొక్క మనిషి, మామూలు వ్యక్తి కాదు ఆయన. ఎవరు మనిషి అంటండి? యేసు ప్రభు యొక్క మనిషి. మామూలు మనిషి అనుకున్నావేంటి? అమ్మ, ఎమ్మెల్యేతో పాటు తిరిగి ఒక వ్యక్తి మీ ఊరు వస్తే అబ్బా 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 అబ్బా, సన్మానాలు సత్కార్యాలు ఏం చేస్తారండి? పక్క తిరిగే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ అనుకున్నాం, సర్పంచ్ అనుకున్నాం, ఒక వార్డు మెంబర్ వస్తే ఏం చేస్తారు మీరు? పూలదండేస్తారు. అమ్మ, అవసరమైతే ఇంకా గనక మీకు అతని మీద ప్రేమ ఉందనుకో, కాళ్ళు కడుక్కుని నెత్తి మీదగా జల్లుకునే రకాలు ఈ మధ్య. కాళ్ళు కడుక్కొని నెత్తి మీద జల్లుకుంటారు ఒక వార్డు మెంబర్ వస్తే. ఒక దైవజనుడు వస్తే ఎప్పుడు పోతావయ్యా, వెళ్ళరా తొందరగా, టైం అవ్వాలా నీకు? ఆటో కోసం చూస్తూ ఉంటారు, ఎప్పుడు వచ్చిద్దా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని కాదులేండి, నేను చదువుతున్నాను మామూలుగా. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వార్డు మెంబర్ వస్తే మీ ఇంటికి, అయ్యా రాయ్యా రాయ్యా రాయ్యా, వార్డు మెంబర్ అండి. ఎప్పుడు మీ ఊర్లో తిరిగే వ్యక్తే, మీ ఇంటి ముందు వెళ్ళే వ్యక్తే, ఎప్పుడు మీ ఇంటి ముందు బండి తీసుకెళ్ళే వ్యక్తి, ఎప్పుడు చూసే మొహమే. ఇంటికి వస్తే కుర్చీ వేస్తారు, ఫ్యాన్ వేస్తారు, మంచినీళ్ళు ఎత్తారు. ఏందయ్యా వచ్చా, ఏదైనా పథకం వచ్చి పెట్టాడు, ఏదైనా పథకం పెట్టారు ఏంటి, అన్నీ అడుగుతారు. ఒక దైవజనుడు వస్తే బయటే, ఇంట్లో కూడా రానివ్వరు. ఇక్కడ చేసేయాలండి ఎక్కడ? రోడ్డు మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోడ్డు మీద. అర్థమైందా? దైవ సేవకుడికి మీరు ఎటువంటి స్థానం ఇస్తున్నారు? ఎందుకు దేవుడు నాకు ఈ విధంగా బయలుపరిచండి ఈ విషయం గురించి చెప్పండి. ఎందుకు ఈ మాట చెబుతున్నాయంటే, దైవ సేవకుని మీరు ఎటువంటి స్థానం ఇస్తున్నారు? ఇక్కడే కాదండి, ఎక్కడైనా మీరు చూసుకోండి. దైవ సేవకుని ఇంటికి వచ్చి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ప్రార్థన చేయించుకునే వారిగా ఉన్నారా? బయట నుంచి పంపిస్తారు చాలామంది. వారికి ఉన్న పరిస్థితులను బట్టి పంపిస్తే దేవుడు చూస్తాడు. ఆ పరిస్థితి లేకపోయినా మీరు ఆ విధంగా చేస్తానంటే, మీ మనసులో దేవుని సేవకుడు అంటే ఎటువంటి స్థానం ఉందో మీకు తెలియాలి. మళ్ళీ అమ్మా, మీకు ఇంకో కుటుంబాన్ని పరిచయం చేస్తా బైబిల్ గ్రంథం నుంచి. ఒక సేవకుడు ఒక ఇటుకుండా వెళ్తూ, అదే మార్గం గుండా వెళ్తూ ఉంటే ఒక ఇల్లు కనపడుతుంది. ఆ ఇంట్లో కనపడుతుంటే దైవ సేవకుడు ఏం చేస్తాడంటే, ఆ ఇంటికి వెళ్ళి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏ రోజమ్మా? ప్రతి దినము కూడా ఆ ఇంటికి వెళ్ళి, ఒక ఇల్లు కనపడుతుంది, ఆ ఇంట్లో ఏ సమస్యలు, ఇద్దరు భార్యాభర్తలండి, ఇద్దరు కూడా భార్యాభర్తలే, వెళ్ళటం ప్రార్థన చేయటం, మళ్ళీ ఆ దారి గుండా వెళ్ళటం ప్రార్థన చేయటం, ఆ దారి గుండా వెళ్ళటం. ఈ విధంగా వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవానికి, ఒక స్త్రీకి ఒక ఆలోచన వచ్చింది. హల్లెలూయా. అయ్యా, అదిగో మన ఇంటికి వచ్చుచ్చు పోవచ్చు వెళ్ళుచ్చు వచ్చున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు. హల్లెలూయా. ఏ దైవజనుడు? అయ్యా, అతను ఉండటానికి ఇల్లు ఉందో లేదో తెలియదు, అతడు తింటున్నాడో లేదో తెలియదు, అతడు ఏ స్థితిలో ఉన్నాడో మనకు తెలియదు. మా ఇంటికి వచ్చి మన కోసం ప్రార్థన చేస్తున్నాడు కదయ్యా. అదిగో మా ఇంటి మీద డాబా ఉంది, ఖాళీగానే ఉంది. దైవ సేవకునికి చిన్న గృహం లాంటిది కట్టిద్దామయ్యా. ఎవరండి చదువుతుంది? భార్య తన భర్తతో చదువుతుంది. చెప్పినప్పుడు భర్త ఏమైనా తెలుసా? వెంటనే, నువ్వు చేసింది మంచి ఆలోచన, నువ్వు చెప్పింది మంచి మాట అని ఏం చేసి తెలుసా? దేవుని సేవకుని కోసం ఒక చిన్న గది ఏర్పాటు చేశారు. హల్లెలూయా. నా మాట అర్థమైందండి? దేవుని సేవకుని కోసం చిన్న గది. దైవ సేవకుడు రోజు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పోతున్నాడు. దైవ సేవకుడు రోజు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పోతున్నాడు. పోతూ ఉంటే, అమ్మ వినండి, పోతూ ఉంటే వీళ్ళు రూమ్ కట్టేశారు. అయ్యా మరొక చిన్న విన్నపం అయ్యా. అమ్మ, ఏందమ్మా చెప్పమ్మా. మీరు ఏమి అనుకోనంటే, చెప్పమ్మా పర్లేదు. అయ్యా, మా ఇంటి పైన ఒక గది కట్టామయ్యా. ఆ గది ఎవరి కోసమే తెలుసా? నీకోసమే దైవజనుడా. హల్లెలూయా. అమ్మ, నా కోసం ఎందుకమ్మా? అయ్యా, నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఎలా ఉంటున్నావో మాకు తెలియదు అయ్యా. ఇదిగో నువ్వు ఉండటానికి నీకు ఒక గృహం కట్టామయ్యా, రాయి అక్కడొచ్చి ఉండయి అని బతిమలాడనండి కుటుంబం.
బతిమలాడుతున్నారు. వచ్చి మా ఇంట్లో ఉండయని బతిమలాడుతున్నారు వీళ్ళు వచ్చి. ఎవరిని? దేవుని సేవకుడు. మనమైతే అమ్మా దైవ సేవకుడు వచ్చి మీ ఇంట్లోనే ఉంటే చాలామందికి ప్రాబ్లం. హల్లెలూయా. చాలామందికి ప్రాబ్లం. దైవ సేవకుడు వచ్చి మీ ఇంట్లో మీ ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు నిలబడితేనే అబ్బో ఇన్ని రకాల ఆలోచనలు. తొందర ఇప్పుడు వెళ్తాడా, ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు ఆమె అంటాడా, ఎప్పుడు పంపిద్దామా, ఉండదా. కానీ వీళ్ళు అంటున్నారు, దైవసేవకుడా నువ్వు మా ఇంట్లో ఉండయ్యా. హల్లెలూయా. నువ్వు మా ఇంట్లో ఉండయ్యా. ఎందుకమ్మా? ఉండయ్యా. బతిమలాడుతున్నాను. అయ్యా ఉండయ్యా, అయ్యా ఉండయ్యా, అయ్యా ఉండయ్యా అన్నారు. దైవసేవకుడు ఉన్నాడు. తర్వాత అనుకోని విధంగా ఆ దైవ సేవకుని పక్కనే ఒక శిష్యుడు ఉండేవాడు. ఏముండేవాడమ్మా? ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా దైవజనుడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు, కొద్దిసేపు పడుకుంటాడు, మళ్ళీ వెళ్తూ ఈ విధంగా ఉంటే దైవ సేవకుడికి ఒక ఆలోచన వచ్చింది. దైవ సేవకుడి పక్కన గెహజీ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరండి ఆ పేరు? గెహజీ. ప్రవక్త. ఆ దైవ సేవకుని పేరు ఏం పేరు? ఎలీషా. ఆ సేవకుని పేరు ఏం పేరండి? ఎలీషా పాస్టర్ గారు. ఏ పాస్టర్ గారు? నేను కాదులేండి. హల్లెలూయా. ఆ దైవ సేవకుని పేరు ఏం పేరు? ఆ దైవజనుడి పేరు ఎలీషానే. ఆ దైవజనుడు పక్కన ఉండే వ్యక్తి పేరు గెహజీ. ఏం పేరమ్మా? అమ్మ చెప్పండి, ఏం పేరు? గెహజీ. ఈ ఎలీషా పాస్టర్ గారు గెహజీని అడిగాడు, గెహజీ అదిగో ఆ గనురాలైన స్త్రీ మనం వెళ్ళొచ్చు పోవచ్చు, మనం ఉంటున్నామే, ఆ ఇంటిపై గది కట్టించారా, ఆ ఇంట్లో వాళ్ళకి ఏం సమస్య అయ్యా, వాళ్ళకి సమస్య ఉందా అడగరాదు అని చెప్పినప్పుడు గెహజీ వెంటనే చెబుతాడు, అయ్యా వాళ్ళకి పెళ్ళి చాలా సంవత్సరాలు కానీ పిల్లలు లేరయ్యా. ఎవరు లేరంటండి? పిల్లలు లేరయ్యా అని చెప్పినప్పుడు దైవసేవుడు వెంటనే వారి ఇంటికి వెళ్ళి, మళ్ళా వచ్చే సంవత్సరం లోపు నువ్వు కుమారుని కంటావని దేవుని సేవకు నోటి నుంచి మాట రాగానే వెంటనే పిండం ప్రారంభమైంది. హల్లెలూయా. ఏమైపోయిందమ్మా? పిండం ప్రారంభమైంది. ఎందుకు ఈ మాట చదువుతున్నా అంటే దైవ సేవకుని గనక ఎప్పుడైతే నీవు ఆతిథ్యం ఇచ్చి దైవ సేవకుని దేవునితో పాటు సమానంగా ఎప్పుడైతే చూసి, సమానంగా కాదండి, ఇతను దేవుని యొక్క మనిషి అని ఎప్పుడైతే నువ్వు చూస్తావో అనుకోని విధంగా నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. అనుకోని విధంగా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభిస్తాడు. అనుకోని విధంగా నీ సమస్యలను ఒక్కొక్కటి తీర్చబడతాయి. దైవజనుడిని ఇంట్లో పెట్టుకుంది ఎవరు? ఆ విధవరాలనే స్త్రీ ఏం పొందిందండి? తన బ్రతికినంత కాలం కూడా ఆశీర్వదించబడింది. హల్లెలూయా. వీరు దేవుని సేవకు తన ఇంట్లోకి ఆహ్వానించుకున్నారు. వారికి ఉన్న సమస్య ఏమైపోయిందండి? తీర్చబడింది. సంతానం లేమితో బాధపడుతున్నారు. వారు కూడా నాకు అనుకున్నాను వారు కూడా ఎన్నో హాస్పిటల్ తిరుగుండొచ్చు, ఎంతమందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఎంతమందో సంప్రదించి ఉండొచ్చు. అయ్యా మాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిందా, మా కుటుంబంలో మాకు పిల్లలు లేరయ్యా, అదిగో రోడ్డు మీద తిరగలేకపోతున్నామయ్యా, రోడ్డు మీద నడవలేకపోతున్నామయ్యా, ఎవరితో కూడా మేము సరిగ్గా మాట్లాడలేకపోతున్నామయ్యా, ఎవరినో కూడా మేము సరిగ్గా సంభాషించలేకపోతున్నామయ్యా, ఏందయ్యా నీ ప్రాబ్లం అండి? అయ్యా మాకు పిల్లలు లేరయ్యా అని వీరు కూడా చాలా కాలం బాధపడి ఉండొచ్చు. గుర్తుపెట్టుకున్నాం, మా స్త్రీ కొన్ని గొప్ప విషయం చెప్పనా, దైవ సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడని ఎప్పుడు కూడా నాకు పిల్లలు లేరని చెప్పలేదండి. తను ఎప్పుడు కూడా నాకు పిల్లలు లేరని చెప్పాలా. తన బాధను ఎప్పుడు కూడా దేవుని సేవకుడు నువ్వు వ్యక్తపరుచుకోవాలా. దేవుని సేవకుడు కనపడినప్పుడు ఎప్పుడు నవ్వుతూ కనపడేది ఆ స్త్రీ. ఆ విధంగా ఉంటే దైవ సేవకునికి ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ స్త్రీ చేసే పరిచర్యను చూసి, ఆ స్త్రీ తనకిచ్చి గౌరవాన్ని చూసి దైవ సేవకునికి తనకి ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. హల్లెలూయా. మరి మీ దైవ సేవకునికి అట్లా అనిపిస్తుంది? ఆ విధంగా అనిపించేటట్లు మీ యొక్క పరిచర్య విధానం ఉందా? ఈ స్త్రీ ఇదిగో ఈ విశ్వాసకి ఏదైనా చేస్తే బాగుండు, అదిగో ఆ విశ్వాస శ్రమలో ఉంది, ఆ విశ్వాసకి ఏదైనా సహాయం చేస్తే బాగుండు, అదిగో ఆ విశ్వాస ఇబ్బందులో ఉంది, ఆ విశ్వాస కోసం ఏదైనా చేస్తే బాగుండు అని మీ సంఘ కాపరి మీ గురించి ఆలోచించే విధంగా మీ విధానం ఉందా? లేదా వచ్చినట్టు పంపిస్తున్నారా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? దైవ సేవకునికి పరిచర్య చేసిందండి.
దైవ సేవకుడు ఇంకా ఇంట్లోకి రాకముందే, ఇంకా పై గదిలోకి వెళ్ళకముందే కావాల్సిందల్లా సిద్ధపరిచింది. దైవ సేవకుడు రాగానే నీళ్ళు తాగుతాడు, నీళ్ళు. దైవ సేవకుడు రాగానే కాళ్ళు కడుక్కుంటాడు, బక్కి నీళ్ళు.